హలో, నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. రాకేష్ కదా మీ పేరు? అవును సార్. మీరు కారు ఏ స్పీడ్లో నడిపిస్తారు? సార్, నాకు స్పీడ్ కన్నా సేఫ్టీ చాలా ముఖ్యం సార్. కావాలంటే 10 నిమిషాలు ముందే బయలుదేరి సేఫ్టీగా అనుకున్న టైంకి డెస్టినేషన్ రీచ్ అవుతాను, కానీ ర్యాష్ డ్రైవింగ్ చెయ్యను. 100లో వెళ్లాల్సిన రోడ్లో 80లోనే వెళ్తాను. 80లో వెళ్లాల్సిన చోట 60లోనే వెళ్తాను. డ్రైవర్ యూనిఫామ్ వేసుకుంటే రోజు కారు క్లీన్ చేస్తాను. సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకుంటాను. కూర్చున్న వాళ్ళని తప్పకుండా పెట్టుకోమంటాను. క్రమం తప్పకుండా కార్ సర్వీస్ చేపిస్తాను. కార్ని బిడ్డలా చూసుకుంటాను సార్. యజమానికి రెస్పెక్ట్ ఇస్తాను. సిగరెట్టు, డ్రింకు తాగను సార్. ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేశారు? పార్ట్ టైం డ్రైవింగ్ చేసేవాణ్ణి సార్, కానీ చిన్న చిన్న చట్టవిరుద్ధమైన పనులు చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు తప్పులు సరిదిద్దుకుని కష్టపడి బతకాలని నిర్ణయం తీసుకున్నాను. మంచి మనిషిగా మారిపోవాలనుకుంటున్నాను సార్. క్రిమినల్ అంటున్నావు, నీకెలా వర్క్ ఇవ్వాలి? రామ్ కుమార్ గారు, మేడం, ఇతను చట్టవిరుద్ధమైన పనులు చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ ఇప్పుడు మారి మంచి దారిలోకి రావాలని ఆలోచిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. మారడానికి మనమే దారి చూపించాలి. అపాయింట్ చేసుకోండి. ఓకే మేడం. చూడు రాకేష్, మేడం నీకు మంచి మనసుతో అవకాశం ఇస్తున్నారు. నువ్వు మళ్ళీ ఆ పాత పనులు చేయకూడదు. నీకు స్టార్టింగ్లో 25,000 జీతం ఉంటుంది. ఈఎస్ఐ, పిఎఫ్ అన్నీ కట్ అవుతాయి. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి బోనస్ కూడా ఉంటుంది. మీ పిల్లలకి మా స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. అలాగే సార్. రేపటి నుండే నువ్వు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. మీది పెద్ద మనసు మేడం. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. నిజాయితీగా వర్క్ చేస్తాను మేడం. వెళ్ళొస్తాను మేడం. వెళ్ళొస్తాను సార్. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఆయన వెళ్ళొస్తారు అని చెప్పారు కదా. ఆయన వెళ్తారు కానీ మళ్ళీ రారు. అంటే నీకే అర్థమవుతుందిలే. లక్ష్మి, అమ్మా ఇలాగే మాట్లాడుతుంది, కానీ తీసుకెళ్ళు. రామ్మా, రా. అమ్మా, ఎంతసేపమ్మా? ఆకలవుతుంది. ఈ ఉంగరం ఎలా వచ్చింది? ఎవరు తెచ్చిచ్చారు? నేను పారేశానని వేరే డూప్లికేట్ ఉంగరం తెచ్చిపెట్టుకున్నాడా? అంత టైం లేదు కదా.
సాధ్యమే కాదు. కనీసం బయటికి వెళ్ళి వచ్చే టైము లేదు. మరి ఎలా వచ్చుంటుంది ఉంగరం? అమ్మా 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 అసలు ఏం ఆలోచిస్తున్నావమ్మా? కొంచెం చట్నీ వెయ్యి. సింహాద్రి, నిన్న రాత్రి మస్కిటో కాయిల్ పెడదామని నీ గదిలోకి వచ్చినప్పుడు నీ చేతికి ఉంగరం లేదు. నేను చెప్పానని ఈ ఉంగరం తిరిగి ఇచ్చేసావేమో అనుకున్నాను. ఇప్పుడు చూస్తే నీ వేలికే ఉంది. ఓ ఇదే, నాకు బయట మోరిలో దొరికింది. నీళ్లు పోవడం లేదని క్లీన్ చేద్దామని మోరీ దగ్గరికి వెళ్తే ఇది అక్కడ కనిపించిందమ్మా. వాష్రూమ్లో పడిపోయినట్టుంది. నేను చూసుకోలేదు. ప్రేమగా ఇచ్చిన ఉంగరం కదా, అందుకే మిస్ అవ్వలేదు. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. ఈ ఉంగరం తీసుకెళ్ళి మోరీలో పడేసిన మళ్ళీ వెనక్కొచ్చిందంటే దానికి ఎంత శక్తి ఉండాలి? వీడు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఏం చెప్పినా శాస్త్రానికి విలువివ్వడం లేదు. పెద్దవాళ్ల మాట పట్టించుకోడేంటి? ఈ ఉంగరాన్ని ఎలాగైనా వీడి నుంచి దూరం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? గంగకి ఫోన్ చేసి ఇలాంటిదే డూప్లికేట్ ఉంగరం చేయించమని చెప్తాను. చెప్తాను. ఓకే. రావణ్ భాయ్, రాకీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడంట. రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పారంట. వీడు చెప్పిన ఆన్సర్స్కి శివగామి ఇంప్రెస్ అయిపోయిందంట. ఇప్పుడు అసలు ఆట మొదలవబోతోంది. ఏంటి రావణ్, ఏదో కొత్త ఆట మొదలైంది అంటున్నావు? మన మనిషి రాకీ ఆ శివగామి ఇంట్లో డ్రైవర్గా జాయిన్ అయ్యాడంట.